గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి అంతా సిద్ధమైంది. మధ్యాహ్నం 3 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ చేతులుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అమరావతి పునఃప్రారంభ ప్రాంగణం వద్ద ఒక ప్రత్యేక ఆకర్షణగా మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సంబంధించినటువంటి కళాకృతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కళారత్న శిల్పులు, ఇవన్నీ కూడా కాటూరి వెంకటేశ్వరరావు వాళ్ళంతా కూడా డిజైన్ చేసినటువంటి అమరావతికి సంబంధించినటువంటి ఉన్నాయని చెప్పాలి. ఇటువైపున ప్రధాని, ఇటువైపున మనం చూస్తున్న అమరావతిని కూడా రాసి ఉంచారు. ఇటువైపున ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహంతో పాటు ఇటువైపున గౌతమ్ బుద్ధుడు ఫోటోలు, అమరావతికి సంబంధించినటువంటి సింబల్ వెనకాల మనకి అమరావతి వెనక సింబల్ కూడా మనం చూడవచ్చు. ఆ సింబల్ కూడా ఇదంతా కూడా డిజైన్ చేసినటువంటి సిచ్యువేషన్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. పూర్తిగా అమరావతికి ఎవరైతే ఈ ఈవెంట్ కోసం వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా దీనంతా కూడా డిజైన్ చేశారు. ఇటువైపున మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు సంబంధించినటువంటి విగ్రహం, తెలుగుదేశం పార్టీ జెండా మీద ఈ సింబల్ ఉంటుంది. వాటితో పాటు ఇక్కడ మనకు కనబడుతుంది ఇదంతా కూడా ప్రత్యేక మెటీరియల్తో చేసినటువంటి డిజైన్స్గా మనకి అర్థమవుతూ ఉన్నాయి. కాటూరి స్కల్ప్చర్స్ అనే ఒకట కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ముందు చూడ చాలా అద్భుతంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా మీద ఉన్నటువంటి యాంతం అవన్నీ కూడా దీని మీద పొందుపరిచినటువంటి పరిస్థితి. ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ నిలుస్తున్నాయి. అమరావతి ఈరోజు కార్యక్రమానికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇది ఆకర్షించే విధంగా ఉన్నాయని చెప్పాలి. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఒకసారి సార్, మీరేంటి ఇదంతా డిజైన్ చేసింది? సార్ ఏంటి ప్రత్యేకత, ఇంత అద్భుతంగా ఎలా డిజైన్ చేశారు? అమరావతి పునర్నిర్మాణానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రానున్నారు తెలంగాణ. మరి ఈ ప్రాంతంలో, ఈ సభ జరిగే ప్రాంతంలో ఏదైనా మంచి కళాఖండం రూపొందించాలని ఆలోచన చేశాం. ఏం రూపొందిద్దామంటే మేము ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో మాకు మంచి గుర్తింపు ఉంది. మరి ఇతర దేశాలు ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో మేము చేసే విగ్రహాలు ఇతర దేశాలు కూడా వెళ్తాయి. ఈ 5 అక్షరాలతో కూడిన ఒక పెడస్టల్ని, భారీ పెడస్టల్ని 20 అడుగుల బారు 8 అడుగుల ఎత్తుతోటి ఒక ఐరన్ స్క్రాప్తో ఒక పెడస్టల్ని రూపొందించాం. ఆ పెడస్టల్ మీద మరి ఈ రోజున ముఖ్య అతిథి గారు ఉన్న నరేంద్ర మోడీ గారి పేరుని, అలాగే నగర నిర్మాత చంద్రబాబు నాయుడు గారి పేరుని ఐరన్ స్క్రాప్ అక్షరాలతో తయారు చేశాం. అలాగే నరేంద్ర మోడీ గారి ఫోటోలను రూపొందించడం జరిగింది. అలాగే అమరావతి అంటే బుద్ధుడు కాబట్టి బుద్ధుడిని ఐరన్ స్క్రాప్ తోటి తయారు చేయడం జరిగింది. మరి ఈరోజు ముఖ్య అతిథిగా రానున్న నరేంద్ర మోడీ గారి భారీ విగ్రహాన్ని కూడా ఫైబర్ గ్లాస్తో చేసిన విగ్రహాన్ని ఇక్కడ ప్రదర్శించారు. నరేంద్ర మోడీ ఫైబర్ గ్లాస్ అండి. అలాగే ఆయనకి మేక్ ఇన్ ఇండియా అనేది ఆయనకి ముఖ్యమైన కాన్సెప్ట్ కాబట్టి మేక్ ఇన్ ఇండియా శిల్పాన్ని, సింహాన్ని స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశాం. అలాగే ఈ రోజున మనకి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని కూడా మరి ప్రదర్శన పెట్టబడింది. అలాగే తెలుగుదేశం పార్టీ గుర్తుని, సైకిల్ ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి మేము ఒక 20-30 మంది వర్కర్స్ ఈ వార్త తెలిసిన వెంటనే రేయింబవళ్ళు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఎన్నో లక్షలాది రూపాయల ఖర్చు కూడా దీనికి పెట్టాం. అయినా ఇంత ఖర్చు ఎంత అయింది? మొత్తం ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది డిజైన్? ఈ ఒక పెడస్టల్ వరకే దాదాపు 20 రోజులు పట్టిందండి. 5 లక్షలు ఖర్చు అయింది. ఈ అమరావతి అనే అక్షరాలతో కూడిన పెడస్టల్కే 5 లక్షలు అయింది. సరే, ఇది ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు. అయితే రాత్రి అమరావతి రైతులు కొంతమంది వచ్చి మరి దీన్ని ఎక్కడ పెడతారంటే మళ్ళీ మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ జనాల్లో ఉంది, దాంట్లో పెడతామంటే కాదు, మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎక్కడైనా ఒక ప్రధాన కూడలిలో దీన్ని పెట్టడానికి ఏర్పాటు చేస్తామన్నారు. అలా పెడితే సంతోషమే. అంటే మొత్తం మీరే సొంత ఖర్చు దీన్ని డిజైన్ చేశారు? సొంత ఖర్చుతో డిజైన్ చేసామండి, ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు. దీన్ని మా ఇంట్రెస్ట్ తోటే ఇక్కడ మరి మోడీ గారి దృష్టిని, మరి మీడియా ఎంతోమంది ఈ రోజున మీడియా అంతా ఆకర్షించే దృష్టిగా ఉంటుందనే ఉద్దేశంతోనే దాన్ని తయారు చేశాం. మరి ఎంతమంది ప్రజలు ఎంతో సంతోషంగా ఈ సెల్ఫీలు దిగుతూ ఉంటే, ఎంతమంది అధికారులు వచ్చి సెల్ఫీలు దిగుతుంటే మేము పెట్టిన ఖర్చు కానీ మా కష్టం కానీ మర్చిపోయాం. ముందు ఇలాంటి ఎన్నో తయారు చేసి మరి అమరావతి ప్రాంతంలో తినాలి కాబట్టి ఈ ప్రాంత కీర్తిని మరి దశ దిశలా వ్యాపించడానికి ప్రయత్నిస్తాం. సార్, మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఈ డిజైన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంతగా ఐరన్ స్క్రాప్తో తయారు చేశారు, ఏమనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇది నాకు కొత్తగా ఉంది. కాటూరి శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా చేశారండి. మీకు నచ్చింది? ఇది బాగా నచ్చిందండి. నచ్చడం ఒకటి, మన రాజధాని పునర్నిర్మాణానికి మన ప్రధాని మోడీ గారు ఎన్నో ఆశలతో, కొండంత అండతో ఎన్నో జనం, 5 కోట్ల జనం ఎదురు చూస్తున్నారు. ఈ పునఃప్రారంభం ఈ 3 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెడతారని జనం ఆశిస్తున్నారండి.
ఇంకా. ఒకసారి మీరు డిజైన్ చూస్తే కనుక మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి పక్కన ఒకసారి ఇదంతా కూడా ఒక పెడస్టాల్ లాగా తయారు చేశారు. ఇదంతా కూడా ఐరన్ స్క్రాప్, అంటే ఇనుముకు సంబంధించినటువంటి స్క్రాప్తో ఈ అక్షరాలని అమరావతి అనే అక్షరాలని ఐరన్ స్క్రాప్తో డిజైన్ చేశారు. ఒకసారి ఇటు చూస్తే కనుక ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఐరన్ స్క్రాప్తోనే సిద్ధం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అని కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి నట్లు అంటాం కదా, నట్లు బోల్ట్లు కార్లకు కానీ బైకిల్స్ కానీ ఆ నట్లు బోల్ట్లతో దీన్ని డిజైన్ చేశారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ పేరు ఈ చంద్రబాబు నాయుడు సంబంధించిన స్టెయిన్లెస్ స్టీల్తో డిజైన్ చేసామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మొత్తం ప్రతి పేరు ప్రతి అక్షరం కూడా ఐరన్ స్క్రాప్తోనే డిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకి నందమూరి తారక రామారావు సంబంధించినటువంటి అద్భుత కళారూపం ఇది కూడా పూర్తిగా ఆయన చేతిలో ఉన్న ఈ నాగలి కూడా ఐరన్ స్క్రాప్తోనే డిజైన్ చేశారు. అందరినీ కూడా చాలా ప్రత్యేకంగా ఆకర్షిస్తుందని చెప్పాలి. సరికొత్తగా అంటే చాలా కొత్తగా ఉంది. ఆయన రూపం యాజ్ డీజ్గా రూపం దిగిపోయింది. అంతేకాదు ఐరన్ స్క్రాప్ ఉపయోగించి ఆ కలర్ కూడా ఎల్లో కలర్ సంబంధించినటువంటి ఆయన తలపాగా మొత్తం ఆయన చిరునవ్వు మొత్తం కూడా ఐరన్ స్క్రాప్తో డిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఇటువైపు వస్తే కనుక ఇటువైపున గౌతమ్ బుద్ధుడికి సంబంధించినటువంటి ఐరన్ స్క్రాప్తో డిజైన్ చేశారు. చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇదంతా కూడా ఒక్కసారి పైనుంచి మీకు మా కెమెరామ్యాన్ శ్రీనివాస్ చూపిస్తున్నాడు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రముఖ ఈ కళారత్న సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు డిజైన్ చేసినటువంటి ఈ కళాఖండాలు అమరావతిలో శాశ్వతంగా ఉండాలనేది రైతుల కోరిక. దానిలో భాగంగానే ఈ శాశ్వతంగా ఇవన్నీ కూడా ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడబోతున్నారు. మాట్లాడి ఒక ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఎంచుకుని దానికి అంటే స్వాగత తోరణంలాగా దీన్ని పెడితే బాగుంటుందనే ఒక అభిప్రాయం కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా భవిష్యత్తులో ఒక మంచి ప్లేస్ చూసి దీన్ని పెట్టే అవకాశం కనబడుతుంది. వెనక వైపున అమరావతి సింబల్ మనకు చూస్తున్నాం కదా, అమరావతికి సంబంధించినటువంటి మనకి సింబల్ కూడా పూర్తి ఐరన్ స్క్రాప్తో డిజైన్ చేశారు. పూర్తిగా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటువైపును చూస్తే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో మనం చూస్తే కనుక ఇదంతా కూడా ఫైబర్తో డిజైన్ చేశారు. ఫైబర్ ఇది ఐరన్ స్క్రాప్ కాదు, ఫైబర్తో డిజైన్ చేశారు. సౌండ్ కూడా మనకి ఫైబర్ సౌండ్ మనకి కనబడుతుంది కదా, ఫైబర్తో దీన్ని డిజైన్ చేశారు. అచ్చుగుద్దినట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ మనకు కనబడుతున్నారు. ఇక దేశానికి సంబంధించినటువంటి ఆ మేక్ ఇన్ ఇండియా అనే ఒక సూత్రాన్ని 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా అనే సింబల్ కూడా మనకి సింహం సింబల్తో దీన్ని చూపిస్తారు. దీన్ని మాత్రం స్టెయిన్లెస్ స్టీల్తో డిజైన్ చేశారు. పూర్తిగా అవన్నీ కూడా ఐరన్ స్క్రాప్తో డిజైన్ చేస్తే దీన్ని స్టెయిన్లెస్ స్టీల్తో డిజైన్ చేశారు. చాలా బలంగా ఉంది. మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలోనే తయారు చేద్దాం, భారతదేశంలో అమ్ముదాం అనే నినాదంతో 2015లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ కాన్సెప్ట్ని ఈ సింహం సింబల్తో దీన్ని సిద్ధం చేసినటువంటి రూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మీకు ఓవరాల్ లుక్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అమరావతి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమరావతి నగర నిర్మాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ పేర్లు అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ అమరావతిలో ఈరోజు ఇది ఒక ప్రత్యేకత అని మనం చెప్పుకోవచ్చు. చాలా ప్రత్యేకతలు ఉన్నవి. అంతకంటే ప్రారంభంలో అమరావతి ఈవెంట్కి వచ్చే వాళ్ళకి ఇది ప్రారంభంలో చాలా ఆకర్షిస్తుంది, ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. భవిష్యత్తులో దీన్ని అమరావతి ఎంటర్ అయ్యే ప్రాంతం అంటే అమరావతి నగరానికి ప్రారంభం అయ్యే ముందు వెల్కమ్ ఏ విధంగా చెప్తామో అక్కడ ఇది వెల్కమ్ చెప్పే చోట ఈ డిజైన్స్ పెడితే బాగుంటుందని విగ్రహాలను ఆయనకి చూపించి ఖచ్చితంగా అమరావతిలో ఒక ప్లేస్లో దీన్ని పెడతామని రైతులందరూ చెప్తున్నారు. దీన్ని డిజైన్ చేసినటువంటి శ్రీనివాస్ గారు దాదాపు నెల రోజులు కష్టపడి సొంత ఖర్చులతో డిజైన్ చేశామని చెబుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ RTV అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.